ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక తెలంగాణ గడ్డపై భాజపా పాగ ఖాయం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా 88 స్థానాల్లో గెలుపు, సెల్యూట్ తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా, కేంద్ర మంత్రులకు ఘనస్వాగతం సత్కారం. శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా 88 మంది శాసనసభ్యులను గెలిపించుకొని తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రతి కార్యకర్త ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్యూట్ తెలంగాణ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకొని ఊరూరా అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. భాజపా నుంచి లోక్సభకు పోటీ చేసిన 17 మంది అభ్యర్థుల తరపున విజయం సాధించిన 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు భాజపా కార్యకర్తల పక్షాన తెలంగాణ ప్రజలకు వందనాలు తెలియజేస్తున్నట్లు కిషన్ రెడ్డి అన్నారు. 8 మంది ఎంపీల తరపున కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో భాజపా 36% ఓట్లను సొంతం చేసుకుందని ర్యాలీలో అభివాదం చేస్తున్న లక్ష్మణ్, సంజయ్, కిషన్ రెడ్డి, చిత్రంలో పాల్వాయి హరీష్ బాబు, రాకేష్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి, వెంకటరమణారెడ్డి, ఏవిఎన్ రెడ్డి, ధన్పాల్, సూర్యనారాయణ, ఈటల రాజేందర్, గూడెం నగేష్, పాయల్ శంకర్ తదితరులు. ఇక్కడ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చిన కిషన్ రెడ్డి, మన బండి సంజయ్ వీళ్లకు హైదరాబాద్లో ఘనస్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ వచ్చే శాసనసభ ఎలక్షన్లకు ఈ రోజు నుంచే పనిచేయాలి. ఇక్కడ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలను బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలి అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ రోజు నుంచే పనిచేయాలి. ఇక్కడ వచ్చే ఎలక్షన్ గురించి 88 ఎమ్మెల్యేలను గెలిపించుకుంటామన్నట్టుగా ఇక్కడ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ సందర్భంగా ఆరోగ్య యోగా, ప్రపంచ మానవాళికి మన దేశం ఇచ్చిన కానుక యోగా, శారీరక మానసిక ఆరోగ్య ప్రాధాన్యనిగా, ఒత్తిడి నివారణగా యోగా విశిష్టత ఎనలేనిది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్ సహా పలు దేశాలు ప్రత్యేక వేడుకలు, ప్రదర్శనలను నిర్వహిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఇక్కడ ఈరోజు నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో యోగా పురస్కారాలు అక్కడ జరుపుకున్నారు. అందులో నరేంద్ర మోడీ పాల్గొన్నారు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. కేజ్రీవాల్కు బెయిల్, సాక్షుల్ని ప్రభావితం చేయరాదన్న ప్రత్యేక కోర్టు. ఇక్కడ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడం జరిగింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్కు రెండోసారి బెయిల్ వచ్చింది. దీనికి కోర్టు సాక్షులను అభ్యంతరం చేయరాదని, అంటే మార్చవద్దు అన్నట్టుగా, సాక్షుల్ని ప్రభావితం చేయరాదన్నట్టుగా హైకోర్టు ఆయన సూచించినట్టుంది. వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వాలి. అప్పట్లో కేసీఆర్ వేలంలో పాల్గొనవద్దన్నారు. అనుయాయ కంపెనీలకు కోల్ బ్లాకులు కట్టబెట్టారు. వాటిని సింగరేణికే ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం. ఆ సంస్థను నిండా ముంచింది బారాసాయే. అఖిలపక్షంతో ప్రధాని వద్దకు బారాసా నేతలు రావాలి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఖమ్మంలో మాట్లాడుతున్న మల్లు భట్టి విక్రమార్క, చిత్రంలో కూనంనేని, తుమ్మల. ఇక్కడ వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వాలి అని ఇక్కడ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. గోదావరి పరివాహకంలోని కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాక్లను సన్నిహిత పారిశ్రామికవేత్తల కంపెనీలకు అప్పగించేందుకు నాటి బారాసా ప్రభుత్వం బొగ్గు గనుల వేలంలో పాల్గొననీయకుండా సింగరేణిని నిండా ముంచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆయన గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ విలేకరులతో మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. ఇక్కడ అప్పటి బారాస ప్రభుత్వం బొగ్గు గనులు దక్కకుండా చేసిందంట. ఇక్కడ సింగరేణి 2021లో సింగరేణి సంస్థ బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకున్నారని భట్టి తెలిపారు. ఆ కోల్ బ్లాకులను ఏకపక్ష నిర్ణయంతో తమ అనుయాయులైన అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భాగస్వామి ఆరో కోల్ కంపెనీ, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్, ప్రతిమా గ్రూపులకు అప్పగించారని పేర్కొన్నారు. ఇందుకోసం భాజపా బారాసాలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి చేకూరుందన్నారు. నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో కార్యకలాపాలు ప్రారంభించనందున ఇక్కడ
అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీ భాగస్వామి ఆరోకోల్ కంపెనీకి ఇక్కడ అవంతిక కాంట్రాక్టర్స్ ప్రతిమా గ్రూపులకు అప్పగించారని ఇక్కడ అప్పుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ను ఉద్దేశించి ప్రైవేటీకరణకు భాజపా కాంగ్రెస్ కుట్ర, బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు అప్పగించేందుకు సన్నాహాలు, అందుకే కేంద్రం వేలం వేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజం. ఏపీలో 16 ఎంపీ సీట్లు రావడంతో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా తెలుగుదేశం పార్టీ ఆపగలుగుతోందని వ్యాఖ్య. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ పక్కన జగదీష్ రెడ్డి ఇక్కడ ప్రైవేటీకరణకు భాజపా కాంగ్రెస్ కుట్ర అన్నట్టుగా ఇక్కడ బొగ్గు గనుల విషయంలో ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. కార్పొరేట్ గద్దలకు అప్పగిస్తున్నారు అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు. తెలంగాణకే తలమానికమైన సింగరేణిని ప్రైవేటీకరించేందుకు భాజపా కాంగ్రెస్లు కలిసి కుట్ర పన్నుతున్నాయని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కేటాయించేందుకు ఆ రెండు జాతీయ పార్టీలు కుమ్మక్కయ్యాయని, సింగరేణి మెడ మీద కేంద్రం కత్తి పెడితే ఆ కత్తికి సాన పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నష్టాల పేరిట వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఎలా ఖతం చేశారో ఇక్కడ బొగ్గు గనులను కూడా ఆ విధంగా ఖతం పట్టిస్తారన్నట్టుగా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలను ఉద్దేశించి ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ బొగ్గు గనుల విషయంలో RRRపై త్వరలో త్రైపాక్షిక ఒప్పందం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు NHAI మధ్య కుదిరే అవకాశం. ప్రాంతీయ రింగ్ రోడ్డు RRR వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తుంది. తెలంగాణ అభివృద్ధికి ఈ మార్గం అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 351 కిలోమీటర్ల పొడవున 2 భాగాలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్నాయి. ఈ త్రైపాక్షిక ఒప్పందం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు NHAI మధ్య కుదిరే అవకాశం. ఈ RRRపై త్వరలో ఇంకా ఫైనల్కి వచ్చేస్తుంది, అంటే ఇంకా ప్రారంభ ప్రక్రియ చేపడుతున్నది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఇక్కడ RRR నిర్మాణము తెలంగాణ అభివృద్ధికి ఒక ముఖ్యమైనదిగా ఇక్కడ భావించినట్టుగా తెలుసుకోవచ్చు. నీట్ పేపర్ లీక్ నిజమే, పరీక్షకు ముందు రోజు రాత్రే బయటకు, విచారణలో అంగీకరించిన విద్యార్థులు. ఇక్కడ నీట్ పేపర్ నిజంగానే లీక్ అయిందంటే ఇక్కడ విచారణలో అంగీకరించిన విద్యార్థులు, అంటే వాళ్ళకు ముందే పేపర్ అందిందని వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ విచారణలో పరీక్ష ముందు రోజు రాత్రే వాళ్లకు పేపర్ అందించినట్టు. మృత్యు భయంతో 3 గంటలు మలేసియా ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం, గాల్లోనే చక్కర్లు కొట్టిన లోహ విహంగం, ప్రయాణికుల ఆహాకారాలు. ఇక్కడ మృత్యు భయంతో 3 గంటలు మలేషియా ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం వల్ల ఇక్కడ పైన 3 గంటలు చక్కర్లు కొట్టిందంట. అది ఇక చివరకు బయటపడ్డారు. ప్రయాణికుల ఆహాకారాలని ఇక్కడ 50% మించిన రిజర్వేషన్లు చెల్లవు. బీహార్లో 65% కోటా పెంపు రద్దు. పట్నా హైకోర్టు సంచలన తీర్పు. జనాభా ప్రాతిపదికన SC, ST, OBC, EBCలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50% నుంచి 65%కి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని పట్నా హైకోర్టు రద్దు చేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ K. వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ నివేదికను గతేడాది నవంబర్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అదే సమయంలో విద్యా ఉద్యోగ రంగాల్లో SC, ST, OBC, EBCలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఇక్కడ బీహార్లో 65% కోటా పెంపు రద్దు అంట. పట్నా హైకోర్టు సంచలన తీర్పు. 50% మించిన రిజర్వేషన్లు చెల్లవు అంట. ఇది బీహార్లో 65% కోటా పెంపు ఉందంట. ఇంతకుముందుకు దాన్ని రద్దు చేస్తూ ఏదైతే 50% రిజర్వేషన్లు మించి ఉన్నాయో అవన్నీ రద్దు చేసినట్టుగా ఇక్కడ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందంట. బీహారు ప్రభుత్వంలో ఇక్కడ హైకోర్టు. భద్రాద్రి కరెంటు భారమే, అన్ని థర్మల్ కేంద్రాల కంటే బొగ్గు వినియోగం అధికం. యూనిట్ ఉత్పత్తి వ్యయం 6 రూపాయల 3 పైసలు. భూపాలపల్లిలో అది 4
రూ. 1.89 మాత్రమే. కమిషన్కు సమాచారం ఇచ్చిన జెన్కో భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుంది. ఈ ప్లాంట్ నిర్మాణంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం, బొగ్గు వినియోగంపై సమగ్ర వివరాలను సేకరించింది. కమిషన్కు తెలంగాణ జెన్కో అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే భద్రాద్రిలో బొగ్గు వినియోగం, కరెంటు ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో భద్రాద్రి ప్లాంట్లో ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి సగటున ₹6.003 ఖర్చు అవుతుందని జెన్కో అంచనా. కానీ భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ ప్లాంట్లో సగటు ఉత్పత్తి వ్యయం ₹4.89 మాత్రమే. భూపాలపల్లిలో 500, 600 మెగావాట్ల మొత్తం 1100 మెగావాట్ల చొప్పున 2 ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో గత ఏడాది 2023-24 822.44 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి 48.14 లక్షల టన్నుల బొగ్గును మండించారు. భద్రాద్రి ప్లాంటు సామర్థ్యం దాదాపు దానికి సమానంగా 1080 మెగావాట్లైన 695.39 కోట్ల యూనిట్ల కరెంటు ఉత్పత్తికే 52.30 లక్షల టన్నుల బొగ్గు వినియోగించారు. కాకతీయ ప్లాంట్ కన్నా 20 మెగావాట్లే తక్కువ సామర్థ్యం ఉన్న భద్రాద్రిలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం 127 కోట్ల యూనిట్లు తగ్గగా బొగ్గు మాత్రం 4.16 లక్షల టన్నులు అదనంగా వినియోగమైంది. ఇక్కడ భద్రాద్రి కరెంటు భారమే అన్నట్టుగా ఇక్కడ విచారణలో తేలినట్టుగా ఇక్కడ తెలుసుకుంటున్నారు. కమిషన్కు సమాచారం ఇచ్చిన జెన్కో కంపెనీ ఇక్కడ కమిషన్ ఏదైతే విచారణ జరుపుతుందో ఆ కమిషన్కు ఇక్కడ భద్రాద్రి కరెంటు భారమే అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకు యూనిట్ ఉత్పత్తి వ్యయం ₹6 పడుతుందంట. ఇది భూపాలపల్లిలో అది ₹4.89 మాత్రమే. అంటే ఇక ₹2 తేడా ఎక్కువ ఖర్చు అంటే మొత్తం మీద ఓవరాల్గా కోట్లలో ఉన్నది అన్నట్టుగా ఇక్కడ వ్యయం, అధిక వ్యయం రాష్ట్రానికి భారం అవుతున్నది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు. జగన్ కక్షగట్టి దెబ్బతీశారు. త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం. అందరి సలహాలు తీసుకొని కార్యాచరణ ప్రకటిస్తాం. అడవిలా పెరిగిన తుమ్మ చెట్లు తొలగించాలని ఆదేశించాను. రాజధాని పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగం. నీళ్లలో నానుతున్న పునాదులు చూసి ఆవేదన. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయిని పాలెంలోని పవిత్ర స్థలం మన మట్టి, మన అమరావతి వద్ద మొక్కాలపై ప్రణమిల్లిన ఏపీ సీఎం చంద్రబాబు. ఇక్కడ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు అన్నట్టుగా ఇక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇక్కడ జగన్ కక్షగట్టి ఆపారు అన్నట్టుగా ఇక్కడ దెబ్బతీశారు అమరావతిని అన్నట్టుగా ఇక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇక్కడ సంబంధించి ఇక్కడ మట్టికి ఆయన మోకాలపై ప్రణమిల్లిన సీఎం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు. అక్రమ మైనింగ్తో 300 కోట్ల ఆర్జన అభియోగాల నేపథ్యంలో ఆయన సోదరుడి నివాసంలోనూ తనిఖీలు. రాష్ట్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు కలకలం రేపాయి. బారాసాకు చెందిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో గురువారం ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. వేకువజామున 5 గంటలకే పటాన్చెరు రామ్ మందిర్ రోడ్డులోని ఎమ్మెల్యే ఇంటితో పాటు అక్కడే శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిగాయి. తొలుత ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించి తిరిగి వెళ్తున్న ఈడీ సిబ్బంది. ఇక్కడ పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు జరిగింది. అక్రమ మైనింగ్తో 300 కోట్ల ఆర్జన అభియోగాల నేపథ్యంలో ఆయన ఇంట్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ తనిఖీలు చేసినట్టే ఇది 300 కోట్ల మైనింగ్ అక్రమ ఆర్జన అభియోగాల నేపథ్యంలో ఇక్కడ ఈడీ విచారణ చేసింది. తిరిగి వెళ్తున్న సిబ్బంది అన్నట్టుగా ఇక్కడ ఈడీ సిబ్బంది ఇవ్వడం జరిగింది. ఇది సంగతి. రంభ మేడం ఒక సెల్ఫీ ప్లీజ్. లిఫ్ట్లో అంతరిక్షానికి వినూత్న ప్రాజెక్టు చేపట్టిన జపాన్ కంపెనీ. ఎవరో టూరిస్టులు లిఫ్ట్ ద్వారా వచ్చారట, సెల్ఫీ అడుగుతున్నారు దేవేంద్ర. ఇది మాకిరెడ్డి ఇవ్వడం జరిగింది. ఇది సంగతిలో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.